I have with me beauty line entrepreneur and musician, singer, బహుముఖ రూపాలలో చాలా విజయం సాధించి ఆల్మోస్ట్ ఒక ఇన్స్పైరింగ్ ఐకాన్ గా ఉండే స్మిత గారు ఉన్నారు. గోరింటాకులో చాలా మంచి జరుగుతుంటారు, తలకి ఒంటికి అంత నిజమా? యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేశారు. నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తే తప్ప షాంపూకి తలస్నానం చేయదు. ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100, ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ ఎ న్యాచురల్ సన్ స్క్రీన్, దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నీలో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐ హేట్ టు సే ఇట్, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడిని సన్ స్క్రీన్ వాటర్ కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. ముడి పదార్థాలు ఇవి వేయాలి ఇవి వేయాలనే నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దాంట్లో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు అదొక ఒక రోజంతా వెళ్ళి ల్యాబ్లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్గా మనకి నేచర్ నుంచి వచ్చేది. అండ్ బృందావనం అని పేరు పెట్టడానికి కూడా కారణం ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ బ్యూటీ. బృందావనమది అందరిది, ఓల్డ్ స్కూల్ అందరిది. నేను రిక్వెస్ట్ ఒక పాట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. నలుగు పెట్టుకోవడం ఎందుకు అవసరం స్మిత? అంటే చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి నలుగు పెట్టడం అలవాటు. ఇప్పుడు డర్మ అబ్రేజివ్ అని దానికి ఒక ఇంగ్లీష్ పదం పెట్టి డర్మటాలజిస్ట్ మాట్లాడతారు. బట్ ఫండమెంటలీ ఏం జరుగుతుంది నలుగు పెట్టినప్పుడు? ఆయిల్ మసాజ్ చేయటం అనేది మనం బాడీ స్ట్రెచ్ చేస్తాం కదా ఫస్ట్. ఇప్పుడు నలుగు పెడితే డ్రై అవుద్దని ఒక మాట కూడా ఇందాక మనం మొదలెట్టే ముందు యువర్ సేయింగ్. సో నంబర్ 1, పాలతో కలిపితే డెఫినెట్ గా మాయిశ్చర్ యాడ్ అవుతుంది పొడిలో, రైట్? వాటర్ తో కలిపిన ఇట్ డిపెండ్స్. కొంతమంది పాలు పాడపోతే వాటర్ కూడా కలుపుకుంటారు, కొంతమంది రోజ్ వాటర్ కలుపుకుంటారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆ రోజ్ వాటర్ లో కూడా రకరకాలు ఉంటాయి. రియల్ రోజ్ వాటరా లేకపోతే ఇస్ ఇట్ అన్ ఆర్టిఫిషియల్ రోజ్ వాటర్? అదొక లార్జ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తీసుకున్నామంటే మార్కెట్ లో ఉన్న తేనె కూడా తేనె కాదు, చాలా ఇట్ ఈస్ నాట్ తేనె. ఈవెన్ ఫ్రమ్, ఐ డు నాట్ వాంట్ టు సే బ్రాండ్స్, బట్ ఈవెన్ ఫ్రమ్ పీపుల్ దట్ ట్రస్ట్ తో వెళ్ళే చాలా బ్రాండ్స్ కూడా అది తేనె కాదు, ఆమ్లా అంటారు, ఆమ్లా కాదది, ఆమ్లా జ్యూస్ కాదది, అట్లా చాలా ఉంటాయి. విచ్ యాక్చువల్లీ మేక్స్ మీ రియలీ మ్యాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నంబర్స్. వాట్ ఆర్ యూ డూయింగ్? సంథింగ్ కాల్డ్ కర్మ. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు. అదేదో చెప్పేదో అమ్మితే మనకే కొడుతుంది అది చివరికి. డైరెక్ట్ మోసమే కదా, మోసమే కదా బిజినెస్. ఓకే, 100 రూపాయలే ఉంది, 100 రూపాయలు కదా ఎట్లా వస్తుంది అంటే, అయితే అది కాదని చెప్పేయండి. If you're saying it is not that, it is not that అని చెప్పేటి. Don't say that and sell it for 100. అవును. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్ లో, ఎంతో తక్కువ, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100, ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. ఎలా అమ్ముతారు దాన్ని? సో ఇట్స్ వెరీ వెరీ, అంటే ఆ ఇండస్ట్రీ ఓపెన్ చేసామంటే ఇట్స్ అ లార్జ్ స్కామ్స్ అని. బట్ నాకు ఏదో నెగటివ్ గా మాట్లాడటం, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అ బ్రాండ్ ఆర్ సంబడి నెగటివ్లీ. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ రియాలిటీ అండ్ ద ట్రూత్. అంతే కదా స్మిత. ఇంగ్రీడియంట్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఏదో మోసపోతున్నారు ఒక లెవెల్లో అని కాకుండా, ఇది యాక్చువల్ గా క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ రిజన్. అందరికీ తెలుసు. కార్సినోజెనిక్ కెమికల్స్, కొన్ని అలాంటి అడిటివ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంటున్నాయని చెప్పి వినికి, అండ్ ఎవరు లేబుల్స్ చదవరు కనుక. సో మీరు చెప్పినది, మనం లేబుల్ చాలా చిన్నగా ఉంటది కదా, దాంట్లో ఎంత కళ్ళే కనిపించవు చదవటానికి. సో మేము అన్ని ప్రోడక్ట్స్ మీద ఇలా బార్కోడ్ పెట్టాం. సో మీరు కెమెరా ఓపెన్ చేసి జస్ట్ అది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది ఆన్ ద లేబుల్ అండ్ ఆన్ ద బాక్స్. దాదాపు మీరు ప్రొడక్ట్స్ డిజైన్ చేసినప్పుడు మీరు కెమికల్స్ అస్సలు పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు కదా? అంటే దెర్ ఆర్ సమ్ కెమికల్స్ ఫార్ములాస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాదర్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది మన షాంపూలో, లాదర్ బాగా వచ్చింది, బాగా వచ్చిందంటే అప్పుడు మనకి షికాకాయలో రాదు, కానీ దెర్ ఇస్
మోడర్న్ స్టడీ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఫేస్ వాష్, ఇప్పుడు పౌడర్ ఫార్మాట్ లో ఉన్నవన్నీ కూడా. ఓకే, ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సాలిసిలిక్ యాసిడ్ అని ఉంది, నియాసినమైడ్స్ అని చాలా వినుంటాం. ఇవన్నీ కూడా దే ఆర్ యాక్చువల్లీ కెమికల్, బట్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్, ప్రాబ్లమ్ కాజింగ్. సో కొన్ని ప్రోడక్ట్స్ లో వీ హ్యావ్ దోస్ ఇన్ అవర్ పౌడర్స్, ఇన్ అవర్ ఆయిల్స్, ఇన్ సమ్, ఇన్ అవర్ సీరమ్స్, ఇన్ సమ్ విచ్ యాక్ట్ ఫెంటాస్టికలీ వెల్ టుగెదర్. అవును, యాక్టివ్స్ అంటాం. సో మనం ఏం చేస్తున్నాం, యాక్టివ్స్ ఇన్ నేచర్ అండ్ యాక్టివ్స్ దట్ ఆర్ త్రూ స్టడీస్, రెండింటిని కలుపుతుంది. ఇన్ కొన్నిట్లో అబ్సల్యూట్లీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సున్నిపిండిలో ఏం అక్కర్లేదు కదా. ఏమీ లేదు. సున్నిపిండి కేవలం ఒక బాత్ పౌడర్ లాగా, ఉప్టన్ లాగా పిల్లలకి బాగా మెత్తగా చేసేసాం. ఇప్పుడు అది నూనె రాసి నలిచినట్టు, అంటే ఇది వరకు పొడి పొడిగా రాలిపోతుంది, అది బెటరా? లేకపోతే దాన్ని కేవలం సబ్ లాగా, స్క్రబ్ లాగా పెట్టుకుంటే బెటర్ అంటారా? యాక్చువల్లీ ఎవ్రీడే అలా రుద్దటం కొంచెం స్కిన్ కి కష్టం అవ్వచ్చు. సో ఆల్టర్నేట్ చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్స్ కూర్చోబెట్టే చేయాలంటే 100% అది డ్రై అయ్యాక పౌడర్ తీసుకొని రబ్ చేస్తే నిజంగా మంచి ఎక్స్ఫోలియేషన్ ఫర్ ద బాడీ వస్తుంది. సర్క్యులేషన్ పెరుగుతుంది, స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోయి, మజిల్ స్ట్రెంగ్త్ అవుద్ది. బేబీస్ కి ఆయిల్ మసాజ్ ఎందుకు చేస్తారు బేబీస్ కి? అసలు ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో, పుట్టిన బేబీ నుంచి పెద్దాళ్ళ వరకు మసాజ్లు అంటాం. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రెంగ్థెన్స్ ద మజిల్. అవును. అండ్ జాయింట్స్, lubrication for the whole body, skin, everything, right? And moisturizing also in the process. If you మంచి ఆయిల్ వాడామంటే మాయిశ్చరైజింగ్ కూడా. అవునవును, కరెక్ట్. సో అలాగా బేబీస్ కి నలుగు అనేది కూడా, బేబీసే కాదు మనకు కూడా మంచిది అది. కాకపోతే మనకు సొంతగా రుద్దుకోవటానికి అందవు చేతులు, అంత ఫస్ట్ వి బికమ్ సో బిగ్, వి కాంట్ టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్ టు డూ ఇట్ కదా. కరెక్ట్. కానీ ఇట్స్ అ గ్రేట్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీబడి, ఐ వుడ్ సే. ఆయిలింగ్ అండ్ నలుగు. పూర్వకాలంలో తలకి నూనె పెట్టుకుని ఉండేవారు ఇంటి పట్టున. వారం అంతా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే నూనె పెట్టుకుని జడేసుకుని ఉండేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టి 2 వేళ్ళు మడిచి కట్టి పంపించేవారు. ఇప్పుడు అసలు నూనె పెట్టుకోవడమే రాంగ్ అని డెర్మటాలజిస్ట్ అంటున్నారు. మీ రీసెర్చ్ లో లేదు, మీరు మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్నవి ఏంటి? సో దేర్ ఇస్ 2 things. వన్ ఇస్ విస్కాసిటీ ఎక్కువ ఉంటే నార్మల్ గా పెనిట్రేట్ అవ్వదు స్కిన్ లోకి ఏది కూడా. బీట్ ఆయిల్, బీట్ ఏదైనా థిక్ గా ఉండేవి కొంచెం పెనిట్రేషన్ తక్కువ ఉంటాయి, బికాస్ ఇన్ యువర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ద స్కాల్ప్ అని. బట్ హౌఎవర్ ఆయిల్ ఇస్ నాట్ ఓన్లీ, అంటే డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ కదా, ఎంత డీప్ గా వెళ్ళింది. ఇప్పుడు హెయిర్ లాస్ కి కొన్ని మినాక్సిడిల్స్ అని అవి ఇవి చాలా వాడతారు కదా. సో దోస్ ఆర్ మోర్ ఆఫ్ వాడినన్నాళ్ళు హెల్ప్ అవుతుంది. మానేస్తే మళ్ళీ దే సే, వాళ్ళే చెప్తారు, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ అని. నాకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ అసలు ఎందుకు వాడినంటే నాకు చాలా స్ట్రైట్ హెయిర్. నేను ఇంకా ఆయిల్ రాశాను అంటే నాకు రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండదు. నేను కర్ల్స్, పర్మ్స్ రకరకాలు చేసి నాదేదో నిలబెట్టుకుంటా, లేకపోతే అందరూ ఇష్టపడేలాగా ఉంటది. కానీ నాకు బోర్ కొట్టేస్తుంది కదా, వెన్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా. అవును. నాకు కూడా ఆయిల్ పెట్టుకోవటం అవి ఎందుకు చేయనంటే, బికాజ్ ఐ నో దట్ మై హెయిర్ విల్ బికమ్ లైక్ బక్కగా అయిపోయి ఫ్లాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్. అవును. కానీ ఇప్పుడు శివి ఉంది, మా అమ్మాయి ఉంది, తనకి కర్లీ హెయిర్. సో షీ హ్యాస్, తనకి అసలు ఆయిలింగ్ చేసినాక, యాక్చువల్లీ తన పుట్టినప్పుడు అసలు జుట్టే లేదు, ఈ పిల్ల గుండుతో పుట్టింది ఏంటి అనుకున్నా, కంగారు పడ్డా. వెరీ స్కాంటీ హెయిర్ ఉండేది. ఇంకా తను పుట్టిన ఒక 2-3 years కి ఓల్డ్ స్కూల్ రీసెర్చ్లు అన్ని మొదలెట్టాం కదా. సో అది వాడటం మొదలెట్టాను. ఫస్ట్ తన మీదే అన్ని ఎక్స్పెరిమెంట్స్, బేబీ మీద. నేను బేబీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేశానంటే ఎంత సేఫ్. తనకి హెయిర్ ఇప్పుడు చూస్తే మీరు యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ దట్ దట్స్ ద సేమ్ బేబీ. అందరూ అంటారుగా బాగా జుట్టుతో పుట్టారు అంటారు కదా, మాకు అసలు ఆల్మోస్ట్ గుండుతో పుట్టాం ఇక్కడ. బట్ షీ హ్యాస్ గుడ్ హెయిర్ నౌ. సో దానికి హెయిర్ ఆయిల్ హెల్ప్ అయింది అంటారు. 100%. బికాస్ ఇప్పుడు ఈ హెర్బ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆల్ దీస్ హెర్బ్స్ దట్ ఆర్ సో గుడ్ ఫర్, ఈ 63 హెర్బ్ ఆయిలే ఉంది మనది. మన హెయిర్ వాష్ పౌడర్ కూడా ఆయిల్ లో ఉన్న హెర్బ్స్ అన్ని పౌడర్ ఫామ్ లో దీంట్లో కూడా ఉన్నాయి, విత్ లాదరింగ్ ఏజెంట్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్. కోకోనట్ డిరైవ్డ్ ఉంటాయి అవి. యునో లైక్ ఐ సెడ్, సైన్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్. అవును. సో అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందు ఆ షికాకాయ నీళ్లు అవి కళ్ళకి మండిపోయేవి. నాకు ఎక్కడంటే ఒకసారి బేబీ ప్రోడక్ట్స్ వీడియో షూట్ చేసేటప్పుడు, నాకు గీత ఇస్ ఆల్సో, గీత మాధురి సింగర్, తనకి బేబీస్ ఉన్నారు కదా. సో ఈ బేబీస్ ఉన్న మదర్స్ అందరూ ఏదో ఒక టైంకి నాకు ఇది నచ్చిందో, అది బాగుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. నాకు ఒక వీడియో కావాలి బుడ్డోడితో చేద్దామని అడిగితే, షీ కేమ్ హోమ్. ఒక రోజు షార్ట్ అనమాట, చక్కగా పడుకోబెట్టి లేపి తీసుకొచ్చింది. హెయిర్ వాష్ పౌడర్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా చేయలేదు, కానీ రెడీగా ఉంది. అక్క వాడేద్దాం అక్క అని.
అమ్మో కళ్ళు మండుతాయేమో నాకు టెన్షన్. తను టకటక రుద్దేసింది, వాడేసింది, అసలు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు కారెక్కి. సో నేను భయపడతా కానీ పర్వాలేదా ఓకేనా అని. బట్ ఎవ్వరికి వెన్ థింగ్స్ ఆర్ క్లీన్ అండ్ ప్యూర్, అన్లెస్ యూ హ్యావ్ అన్ అన్యూజువల్ ఎలర్జీ ఉంటే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా అని పాత షీకాకాయ వాడితే కళ్ళల్లో పడి మంటలు వచ్చి కుంకుడుకాయ రసం కూడా అంతే. రాక అంతేగా, ఇవన్నిటికీ ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ నురుగు రాదు. కళ్ళు అసలు కుంకుడుకాయ స్నానం చేసి వచ్చాక కళ్ళు ఎర్రగా ఉండేవి చాలా. అండ్ అదిను ఏంటి, అది వాష్ చేశాక అంతా ఇంకా అతుక్కొని ఉంటుంది తల్లోనే సగం. సో ఆల్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా న్యాచురల్ గా నాకైతే, నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తుంది తప్ప షాంపూతో తల స్నానం చేయదు. అంటే నిజంగానే యాక్చువల్లీ తనకంత చిన్న వయసులో ఆ సబ్జెక్ట్ మీద లైక్ షీజ్ లైక్ నో ఐ వాంట్ దిస్ ఓన్లీ. అండ్ దానికి ఒకవేళ ఇది నచ్చలేదా, పోనీ అలా అని ఏమి వాడదా అంటే, ఏదో బ్రాండ్ చూసి అమ్మ అదేదో అంట అని చెప్పి ఏదో పర్ఫ్యూమ్ అడుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ అన్ని పాతకాలం పద్ధతులు మాత్రమే చేస్తుందంటే కాదు, కానీ కొన్ని ఉంటాయి కదా అవి నచ్చినాయి, ఇంకా అది తప్ప వాడు. సో అలాంటివి కొన్ని ఉన్నాయి, ఓల్డ్ స్కూల్లో కొన్ని ఉంటాయి తనకి, తన ఫేవరెట్స్ అన్నమాట. ఒక సిరం వాడుతుంది. అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా నాకు కాదు, ఇంకా హరికే ఫోన్ చేసి హరి కెన్ ఐ గెట్ దిస్ అని అడిగి తెప్పించుకొని అవి తప్ప ఇంకేమి వాడు. మేము కూడా హరికే ఫోన్ చేస్తాం హ్యాపీగా. కాదు, వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ మీరు అన్నట్టు ఓల్డ్ అండ్ న్యూ వరల్డ్ కంబైన్ చేసి ఇది యూజర్ ఫ్రెండ్లీ గాను ఉంది, అట్ ద సేమ్ టైం మన కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోవట్లేదని మనం కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. అండ్ కష్టం పడక్కర్లా వాడటానికి. కానీ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రెండు, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నా లాజిక్ వేరు. నేనేమంటానంటే శరీరం కోసమే కదా కష్టపడేది, కొంత కొంచెం స్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ అందుబాటులో లేకపోయినా న్యాచురల్ గా ఉండే వాటితో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. దానికి మీరు చెప్పే ఇలాంటి మంచి మాటలన్నీ కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్. సో అందుబాటులో ఉందా అంటే వీఆర్ అ లగ్జరీ బ్రాండ్ ఓన్లీ, వీఆర్ నాట్ మాస్ మార్కెట్ ప్రోడక్ట్ కాదు ఫర్ షూర్. కానీ అంత ఎఫర్ట్, అంత టైమ్, అంత ఎనర్జీ, అంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంత ఉంది. అదే గనక ఒక గంటన్నరలో టర్న్ అరౌండ్ చేసి ఒక క్రీమ్ తెచ్చేస్తాం, గంటలో ఒక వాష్ వచ్చేస్తుంది 100 kgs అంటే నేను కూడా ఈజీగా ప్రైజింగ్ చేయొచ్చు అండ్ కెన్ లాంచ్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ దట్ కెన్ గో. బట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు అదే అండ్ జాగ్రత్త అంటే ఇంకా ఓసిడి. ఒకవేళ మీరు గనక ఏదైనా తేడా అయింది అనుకోండి, నేను ఆ లాట్ ఎంతైనా అవనియండి, వద్దు తీసేయండి అంట. లేకపోతే మనం ఎవరైనా వాడుకుందాం కానీ బయటకి వెళ్ళకూడదు అంట. అంత జాగ్రత్త తీసుకుంటారు. దట్స్ అ వెరీ వెరీ కమెండబుల్ థింగ్. అలా ఉన్నప్పుడు మరి కాస్ట్ తక్కువ ఉండటం అనేది దెన్ ఐ విల్ బి డూయింగ్ సోషల్ సర్వీస్. అంటే మీరు ఏ కారణంతో మొదలు పెట్టారో అది పూర్తిగా వైలేట్ అయిపోతుంది. అండ్ అది కూడా ఏమవుతుంది, సర్వీస్ చేయొచ్చు ఒక లెవెల్ వరకు. దానికన్నా ఎక్కువ చేసుకుంటా పోతే నేను బ్యాంక్రప్ట్ అయిపోతాను. ద రీజన్ ఫర్ ద ప్రైజ్. ఇప్పుడు కొంతమంది అంటారు ఎవరో ఒకళ్ళు పెట్టారు ఎక్కడో, ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ the video something, old rituals were never so expensive or something like that. The effort that goes into it, the ingredient procurement, the process, the way we presented it, the way we want to, ఒక్కొక్క బ్రాండ్ కి ఒక విజన్ ఉంటుంది. సో విజన్ ఫర్ దిస్ బ్రాండ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ గ్లోబల్ బ్రాండ్ వేర్ ఇండియా ఇస్ రియల్లీ లైక్ వావ్ దిస్ ఇస్ ఇండియన్ కల్చర్ హెరిటేజ్ అని. అలా చేయాలి అంటే నేను ఇలా మాత్రమే చేయగలను. This is the only way. So I think the end goal made us take this hard decision of keeping it like. No, absolutely. That is very clear. The second problem I'll address is consistency. ఎంతకాలం ఒక వే ఆఫ్ లైఫ్ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ వాడాలనే కాదు, ఒక విధానంలో మనం నిష్టగా చేస్తే మనకి కొద్దో గొప్ప రిజల్ట్ కనిపిస్తుంది స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో. నేను ఓల్డ్ స్కూల్లో అయితే కొంతవరకు చెప్పగలను. కొన్ని ప్రోడక్ట్స్ యూ విల్ సీ అ చేంజ్ ఇన్ ద వే యువర్ స్కిన్ లుక్స్ అండ్ ఫీల్స్ ఇన్ ద ఫస్ట్ యూజ్ లో తెలిసిపోతుంది. యూ విల్ ఫీల్ ఇట్. సో డెఫినెట్లీ ఇన్ ద ఫస్ట్ యూజ్. ఇప్పుడు నాకు అది ఫస్ట్ యూజ్ లో డిఫరెన్స్ రాకపోతే నేను అసలు లాంచ్ చేయి చాలా ప్రోడక్ట్స్. ఫేస్ వాష్ పౌడర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫర్ మీ. ఎర్రచందనము, సినిమన్ ఆరెంజెస్ ఒకటి అండ్ ఇండియన్ స్పైసెస్. మా పుష్ప పౌడర్ ఎర్రచందనం. యా. సో అదేంటంటే ఆ రోజు ల్యాబ్ లో కూర్చొని ఒక్కసారి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి tried and mixed everything. I said balance the essential oils, ingredients, all of that, grinded them, powdered them. నా అంతటి నేను అక్కడ ట్రై చేసి ఇది నాకు చాలా నచ్చింది, ఇది కావాలి, ఇంత క్వాంటిటీ చేసి ఇదే శాంపిల్ పంపాలి. సో దాన్ని 10 మంది వాడాము. లైక్
ఎవరికి వద్దపోయినా నాకు కావాలి, నేను ఇది లాంచ్ చేసుకుంటున్నా, అలా మొదలైంది. అలా ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్, కొన్ని అయితే కూర్చొని తింటారు చాలా మంది. అలా కీప్ టెల్లింగ్ దెమ్ ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ జామ్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతుంది, సో డోంట్ ఊరికే తినొద్దు అని. ఇన్ఫాక్ట్ ఇది చాలా బాగుంది మీరు అన్న మాట. ఎందుకంటే ఇఫ్ యూ కాంట్ ఈట్ ఇట్ డోంట్ పుట్ ఇట్ ఇన్ స్కిన్ అంటారు. అంటే నువ్వు తినలేని పదార్థాన్ని నువ్వు చర్మం మీద పెట్టద్దని బై అండ్ లార్జ్ ఎక్కువ శాతం అంటారు. సమ్ టైమ్స్ యూ కాంట్ టేక్ ఇట్ యూనివర్సల్ గా తీసుకోలేము బికాస్ కొన్ని నూనెలు ఉంటాయి, హెయిర్ ఆయిల్ తినలేము. అంత సేఫ్ గా హెల్దీగా ఉండాలి మనం వాడే పదార్థాలు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ పువ్వు మీరు వాడతారా? కుంకుమ పువ్వు ప్రోడక్ట్స్ లో ఉంది, చాలా ప్రోడక్ట్స్ లో కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వల్ల జరిగే మేలు ఏమిటి స్మిత? సో ఇట్ ఈస్ మెయిన్లీ కుంకుమ పువ్వు రంగు కోసం వాడేవారు ఎక్కువగా మనకి తెలిసింది. బట్ ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ నోన్, నిజంగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ గ్లో, బ్రైటన్స్ ద స్కిన్. ఐ వుడ్ సే కుంకుమ పువ్వు ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ రంగు కోసం, గ్లో రావడానికి పడతారు అని ఎక్కువ శాతం అదే. ఇప్పుడు ఈ మధ్య సన్ స్క్రీన్ వాడమని అందరు చెప్తున్నారు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ అ న్యాచురల్ సన్ స్క్రీన్? దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో. కానీ అది మనం ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపిస్తే SPF లాగా అంత రాదు. ఇట్ వోంట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ SPF. సో భస్మాలు కొన్ని ఉంటాయి, ఆయుర్వేదిక్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ దీస్. However, let me tell you how I look at sunscreen. నేను పర్సనలీ, I hate to say it, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడను సన్ స్క్రీన్ వాడను. కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. అంటే తెలుపు నలుపని కాదు, గ్లో చేంజ్ వచ్చింది చెప్పడం, బ్రైట్ అవ్వటము, స్కిన్ బ్రైట్ అయింది, అది దట్స్ వాట్. సో సన్ స్క్రీన్ వాడటం వల్ల రంగు ప్రొటెక్ట్ అవుతుంది అనేది కాదు, ఎందుకంటే సన్ స్క్రీన్ రాసుకొని ఎండలోకి వెళ్తే మాడి మసే వస్తాం, వెరీ క్లియర్. మీరు గమనించండి, ఇంతవరకు టీషర్ట్ వేసుకొని ఫిట్టెడ్గా సన్ స్క్రీన్ ఇదంతా కొట్టేస్తాము, బయటికి వెళ్ళి ఇంటిలోకి వచ్చి చేంజ్ చేసుకోవడానికి తీస్తే వాటర్ రైడ్స్ లోనో ఈ సీ దగ్గర ఉన్న లొకేషన్స్ కి వెళ్తే మరి సన్ స్క్రీన్ కొట్టాం కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ UV rays, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద హార్ష్ రేస్, లైట్ including white light that we are in under working conditions or outside. You don't have to be direct with the sun. Harsh rays నుంచి protection అంటారు. నాకు for some reason నాకు స్కిన్ మీద జిడ్డు పెట్టుకోవటం ఇష్టం లేదు, సో నేను అసలు ఏది వాడను. బట్ అట్ ఓల్డ్ స్కూల్ వీ హ్యావ్ అ సన్ స్క్రీన్. సో నేనేం చేశాను, అది ఫార్ములేట్ చేసినప్పుడు ఒక 100 రకాల ఫార్ములేషన్స్ చేసినప్పుడు జిడ్డు లేకుండా, పెట్టగానే డ్రై అయిపోయినట్టు ఉండాలి, నూనెగా లేకుండా, వైట్ కాస్ట్ రాకుండా అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని తయారు చేసాం.